హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ సుబీర్ ఖాన్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ విత్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజియోథెరపీ సర్వీసెస్ అండి. మీకు ఎప్పుడైనా నడుము నొప్పి వచ్చిందా? మీకు ఎప్పుడైనా మెడ నొప్పి వచ్చిందా? మోకాల నొప్పులతో బాధపడ్డారా? అసలు ఫిజియోథెరపీకి ఈ నొప్పులకి ఉన్న రిలేషన్ ఏంది? డాక్టర్ మీకు అడ్వైజ్డ్ ఫిజియోథెరపీ అని రాస్తారు. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి? నాకైతే నొప్పి వచ్చింది కదా, నేను మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది కదా, లేదా నొప్పి ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గిపోతుంది కదా, మరి డాక్టర్ ఎందుకు ఫిజియోథెరపీ అంటున్నాడు? అసలు ఫిజియోథెరపీ దగ్గర పొమ్మని నాకు ఎందుకు చెప్తున్నాడు అని మీకు ఆలోచన వచ్చిందా? అవును, వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే తెలియనప్పుడు మనకు ఆలోచన వస్తుంది కదండి. సో ఇవాళ నేను మీకు అసలు ఫిజియోథెరపీ అంటే ఏంది, అసలు ఫిజియోథెరపీ సర్వీసెస్ వల్ల మనకున్న లాభాలు ఏంటి, అసలు ఫిజియోథెరపీ సర్వీసెస్ వల్ల ఏ డిజీజెస్ ఎలా మనకు ట్రీట్ అవుతాయి, అసలు ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల మనకున్న ఉపయోగాలు ఏంది, అసలు ఫిజియోథెరపీ అంటే ఏంది అనేది నేను మీకు చాలా డీటెయిల్గా చెప్తానండి. ఓకేనా? అసలు ఫిజియోథెరపీ అనేది ఒక హ్యూజ్ సబ్జెక్ట్ అండి. మనం అందరం ఏమనుకుంటామంటే ఫిజియోథెరపీ అంటే జస్ట్ ఎక్సర్సైజెస్ చేపిస్తారేమో అని. అలా కాదండి, ఎక్సర్సైజెస్ అనేది కాదు. దెర్ ఆర్ మల్టిపుల్ బ్రాంచెస్. ఒక ఫిజియోథెరపీలో మనకు ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, డ్రై నీడిలింగ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. సో ఒక్కొక్క డిసీజ్ని బట్టి ఒక్కొక్క ఫిజియోథెరపీది రోల్ ఉంటుందండి. సో మెయిన్గా ఒక ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారు? ఫిజియోథెరపిస్ట్ ఒక 4 గోల్స్ ఉంటాయండి. ఫస్ట్, మీ పెయిన్ని రిలీఫ్ చేయాలి, మీ మొబిలిటీని రీస్టోర్ చేయాలి, మీ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయాలి, తర్వాత మిమ్మల్ని ఆ డిజీజ్ రాకుండా కాపాడాలి. సో సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపీ రోల్ ఉంటుందండి, సర్జరీకి ముందు కూడా ఫిజియోథెరపీ రోల్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నీ రీప్లేస్మెంట్, ముఖాలు మార్పడం. ముఖాలు మార్పుడు సర్జరీ చేయించుకుంటారు. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరైతే ముఖాలు మార్పిడి చేస్తారో ఆ తర్వాత ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ చూడండి, మీకు పెయిన్ ఉన్న ఫిజియోథెరపిస్టే రిలీవ్ చేస్తారు, మీ మొబిలిటీ కూడా ఫిజియోథెరపిస్టే ఇచ్చేస్తారు, తర్వాత మీ మూమెంట్ని తీసుకురావడం, మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయడం, మళ్ళీ మిమ్మల్ని నడిచేటట్టు చేయడం, మీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్ని మళ్ళీ నార్మల్ తీసుకొచ్చేది ఎవరు? ఫిజియోథెరపిస్టే అండి. సో మీరు ఒక ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుందండి, అసలు వాళ్ళు ఏం చేస్తారు, అసలు మీ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు, అసలు ఫిజియోథెరపీ అంటే ఏంది. ఫిజియోథెరపీ అనగానే కొంతమంది మసాజ్ థెరపీ అన్నట్టు వాళ్ళకు, మసాజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండి. మసాజ్లో కూడా మనకు డీప్ టిష్యూ, మయోఫేషియల్ రిలీజ్ డిఫరెంట్ ఉంటుంది. మసాజ్ అంటే జస్ట్ చేతులు పెట్టి రుద్దడం కాదండి. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకేనా? సో ఒక ఫిజియోథెరపీ సర్వీసెస్ కావాలంటే ఏదైనా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళినా లేదా ఒక రిహాబ్ సెంటర్కి తీసుకెళ్ళినా మనం అక్కడ చూడొచ్చు. స్టార్టింగ్లో అన్నాను చూడండి, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, హైడ్రోథెరపీ, పూల్ థెరపీ చాలా వచ్చినాయండి ఇప్పుడు. తర్వాత మనకు పోస్చరల్ కరెక్షన్, ఎర్గోనామికల్ కరెక్షన్, దీస్ ఆల్ ఆర్ సబ్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజియోథెరపీ అండి. సో మీ ఇంట్లో ఎవరికైనా నడుము నొప్పి ఉన్నా, మెడ నొప్పి ఉన్నా, మొకాల నొప్పులున్నా, అరచేయి నొప్పులున్నా, మంటలున్నా, కాళ్ళ యూరిక్ యాసిడ్ వల్ల కానీ, తర్వాత మెడ నొప్పులున్నా కానీ మీరు ఫిజియోథెరపీని సంప్రదించండి. కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి లేదా అడ్రస్కి మీ ఏ సలహా కావాలన్నా మీరు సంప్రదించండి. థ్యాంక్ యూ.